ఇకపోతే ఈ వైజాగ్ సిటీలో నైట్ టైమ్ ఎర్నింగ్ చేస్తే ఎలాంటి డిసడ్వాంటేజ్ ఉంటాయి అనేది మీకైతే చెప్తాను. ఈ కస్టమర్ సార్ ముందే పేమెంట్ అయితే చేసేస్తున్నారు. అక్కడికి వెళ్లి కాదు భయ్యా నేను ముందే పేమెంట్ చేసేస్తానని చెప్పి ముందే చేస్తున్నారు. ట్రిప్ స్టార్ట్ చేసి 4 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత చుట్టూ చిమ్మ చీకటి ఎవరు కనిపించట్లేదు. చాలా అసలు భయంకరంగా ఉంది భయ్యా. ఇలాంటి ప్లేస్‌లో గంజాయి బ్యాచ్ అయితే ఉంటారంట. వాళ్ళు కావాల్సుకొని ర్యాపిడో బైక్ టాక్సీ బుక్ చేసి, ర్యాపిడో కెప్టెన్ వచ్చాక తనని కొట్టి, లేదా తనని భయపెట్టి, తన దగ్గరుండే డబ్బులు, విలువైన వస్తువులు దొంగలించడం ఇలాంటివైతే చేస్తూ ఉంటారంట. ఇవన్నీ నాకు చెప్పింది ఈ కస్టమరే. ఈ కస్టమర్‌తో చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే అయింది. ఇప్పటి వరకు చాలా మంచి విషయాలైతే చెప్పారు. "తమ్ముడు నైట్ టైమ్‌లో బైక్ టాక్సీ చేస్తున్నావు కదా! కొంచెం పెద్ద బైక్‌తో వచ్చావు కదా! చూసుకొని చెయ్యి. ఎక్కడంటే అక్కడికి వెళ్ళిపోకు పికప్ లొకేషన్‌కి" అని చెప్పి చాలా నీట్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఫైనల్లీ కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్‌కి అయితే వచ్చేసాను. ఈ ట్రిప్ కూడా ఎండ్ చేస్తున్నాం. కస్టమర్ సార్‌కి ₹92 బిల్ అయితే వచ్చింది. తను ₹100 ఇచ్చి వెళ్ళిపోయారు. ఎక్స్‌ట్రా ₹8 టిప్ అని చెప్పి వెళ్ళిపోయారు. టిప్ అని చెప్పలేదు. మనం అనుకున్నమే టిప్ అని. మధ్యాహ్నం 3 గంటలకైతే స్టార్ట్ చేసినాం. అప్పటి నుండి ఇప్పటి వరకు 12 ఆర్డర్‌లు కంప్లీట్ చేసినందుకు ₹711 ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. అందులో మళ్ళీ మీరు అడగొచ్చు. కమిషన్ ఎంత కట్ అయిందన్నా అనేసి. కమిషన్ కట్ అయ్యే ₹711 ఎర్నింగ్స్ అయితే మనకొచ్చాయి. మరి ఈ ₹700 మొత్తం మనకే ప్రాఫిట్టా అంటే కాదు. మనం పెట్రోల్ అమౌంట్ అయితే తీయాలి కదా! యావరేజ్‌గా 120 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలంటే ₹250 పెట్రోల్ అయితే పోతుంది. ఆ ₹250 మైనస్ చేస్తే టోటల్‌గా మనకి మిగిలేది ₹450 ఎర్నింగ్స్. ఓకేనా? ఈ ₹450 ఎర్నింగ్ చేయడానికి మనం మధ్యాహ్నం 3 గంటలకొచ్చాం. ఇప్పుడు టైం 9 అవుతుంది. టోటల్‌గా 6 అవర్స్ వర్క్ చేసాం. 6 అవర్స్‌కి 7, ₹10 అయితే వచ్చాయి. అంటే యావరేజ్‌గా 1 అవర్‌కి ₹120 ఎర్నింగ్స్ అయితే వచ్చాయి.